మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఎస్ఓటీ టీమ్ 2 తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3 నిందితులను అరెస్ట్ చేసి 30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, డూప్లికేట్ విత్తనాల ప్యాకెట్లు మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. గుజరాత్కు చెందిన నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంతరావు ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నర్మదా సాగర్ సంస్థ పేరుతో పోలి ఉండే నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను ముద్రించి నకిలీ విత్తనాలను అసలైనవిగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ మరియు తిరుమలగిరి పోలీసులు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి ఇకో వాహనంలో 12,800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు తరలిస్తున్న శివారెడ్డి, కపర్తి బెంజమిన్ దొంగ సీనులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారంతో బండ్లగూడలోని కార్యాలయంపై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ నిల్వ ఉంచిన సుమారు 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రైతు సంపద సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివారెడ్డి, సేల్స్ ఆఫీసర్ బెంజమిన్, గ్రాఫిక్ డిజైనర్ శ్రీనులను అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాల విక్రయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇటువంటి విత్తనాల వాడకం వల్ల మొలక శాతం తగ్గిపోవడం, దిగుబడి పడిపోవడం, పంటలు విఫలమవడం వంటి సమస్యలు ఎదురవుతాయని రైతులు అప్రమత్తంగా ఉండి ధృవీకరించిన సంస్థల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సిపి సూచించారు. ఫేక్ కాటన్ సీడ్ ర్యాకెట్ లో దాదాపుగా 12,800 డూప్లికేట్ సీడ్ పౌచెస్, తర్వాత 2,000 కేజీల సస్పెక్టెడ్ స్పూరియస్ కాటన్ సీడ్స్, దాదాపుగా 30 లక్షల వరకు ఇవాళ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. దీనిలోని కంప్లైనెంట్ సోలంకి యశ్వంతరావు అని మార్కెటింగ్ మేనేజర్, తెలంగాణ స్టేట్ కి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్. దేనికంటే నర్మదా సాగర్స్ అగ్రి సీడ్స్, ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ. దీంట్లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎరువ బాలశివరెడ్డి అలియా శివారెడ్డి అనే అతను, హూ ఇస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ హైదరాబాద్, ఇతను ఇల్లీగల్ గా డూప్లికేట్ కాటన్ సీడ్ యొక్క పౌచెస్ ఇక్కడ చూపించిన విధంగా ప్రింటింగ్ చేయించి, అది కూడా ఫేక్ గా నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ తో తనకు ఎంఓయూ ఉన్నట్టు, అంటే మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు, వాళ్లకు ఈయన సర్టిఫైడ్ సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా డూప్లికేట్ ప్యాకెట్స్ ప్రింట్ చేయించి దాంట్లో స్పూరియస్ కాటన్ సీడ్స్ ని దాదాపుగా 2,000 కేజీలు, ఒక్కొక్క ప్యాకెట్ లో 480 గ్రాములు వస్తుంది. అంటే ఒక కేజీ సీడ్స్ 2 ప్యాకెట్స్ అవుతుంది. ఈ 2,000 కేజీలు అంటే దాదాపుగా 4,000 ప్యాకెట్లు. ఈ రోజు అంత సంబంధించిన కాటన్ సీడ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అయితే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ మల్కాజ్గిరి టీమ్ 2 అలాగే తిరుమలగిరి పోలీస్ ఒక మారుతి ఎకో వెహికల్ ని రిజిస్ట్రేషన్ నంబర్ TG079378 బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇది చెకింగ్ చేసి చూస్తే 3 పర్సన్స్, బాలశివరెడ్డి, అట్లానే బెంజమిన్ అండ్ దొంగ శ్రీను, వీళ్ళు 12,800 డూప్లికేట్ కాటన్ సీడ్ పౌచెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకుంటే, వీళ్ళు ఏం చెప్పారంటే, నేను మేనేజింగ్ డైరెక్టరు ఈ పలానా కంపెనీకి, రైతు సంపద సీడ్స్ కంపెనీ అన్న దానికి నేను చాలా ఫైనాన్షియల్ బిజినెస్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాను. దీనిని ఓవర్కమ్ చేయడానికి నేను నా ఎంప్లాయీ బెంజమిన్ అన్న ఒక ఎంప్లాయీతో కలిసి ఈ డిజైనర్ దొంగ శ్రీను దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాము. ఈ కాటన్ సీడ్ పౌచెస్ నేను ఏదైతే లాస్ట్ ఇయర్ వేరే సీడ్స్ అంటే ప్యాడీ కోసం అగ్రిమెంట్ చేసుకొని ఉన్న ఒక గుజరాత్ కంపెనీని, దానిని వాడుకొని నేను వేరే స్పూరియస్ సీడ్స్ కోసము ఈ స్పూరియస్ పౌచెస్ ని నేను ప్రొడ్యూస్ చేయడానికి ఇతనితో మాట్లాడుకొని అక్కడే ప్రొడక్షన్ చేయించుకున్న తర్వాత తీసుకొని వెళ్తుండగా వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత
ఎవరు ప్రిపేర్ చేశారు ఈ పౌచ్ అంటే ఈ దొంగ శ్రీను హూ ఇస్ అ గ్రాఫిక్ డిజైనర్. అతనికి ఖచ్చితంగా తెలుసు ఇవి స్పూరియస్ ప్యాకెట్స్ అని. అయితే మనం వాళ్ళని తిరిగి అడగగా దీనికి సంబంధించిన నింపడం అంతా కూడా మేము బండ్లగూడ జాగీర్లో ఒక చోట మేము చేస్తున్నాము అని అక్కడికి మనం తీసుకొని వెళ్తే ఆ ఫేక్ పౌచెస్ తో పాటు 2000 కేజీల సీడ్ దొరకడం జరిగింది ఆ ఫోటోస్ తెచ్చిపెట్టడానికి. అయితే ఇతని కన్ఫెషన్ తో మనము ఆ 2000 కేజీలు సీజ్ చేయడం జరిగింది. మా విన్నపం మీ ద్వారా ఏమిటంటే ఇలాంటి అన్వెరిఫైడ్ కాటన్ సీడ్స్ ఎంత థ్రెట్ ఉందంటే ఫార్మింగ్ కమ్యూనిటీకి. ఇప్పుడు మనకు వర్షాకాలం ఆరంభమైంది. ముఖ్యంగా తెలంగాణలో కాటన్ సీడ్స్ చాలా ఎక్కువగా గ్రో చేస్తాం మనము. అయితే అందరూ రైతులు కూడా ఇవి నిజమైన సీడ్స్ అని అనుకొని సబ్స్టాన్షియల్ అమౌంట్స్ దీన్ని పర్చేస్ చేయడమే కాకుండా దీని మీద ప్రతి ఎకరాకు దాదాపుగా 10 నుంచి 20 వేల పెట్టుబడి పెట్టడము, దాని నుంచి మోసపోవడము కంటిన్యూస్ గా మనం చూస్తున్నాం. అంటే దీనివల్ల జర్మినేషన్ ఇబ్బంది, ప్రొడక్టివిటీ లేకపోవడము, క్రాప్ ఫెయిల్యూర్, చాలా ఫైనాన్షియల్ లాసెస్ కి రైతులు గురవుతున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా అవసరము. మీ ద్వారా రైతాంగానికి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాము. మీరు ఖచ్చితమైన కాటన్ సీడా కాదా అన్నది, ఒరిజినల్ కంపెనీనా కాదా అన్నది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Please like, share and subscribe.